అందరికీ నమస్కారం. 27 జూన్ 2025 పంచాంగం మరియు రాశిఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం. మాసం ఆషాఢమాసం. పక్షం శుక్లపక్షం. వారం శుక్రవారం. తిథి విధియ ఉదయం 11:23 వరకు ఉంటుంది. ఆ తరువాత తదియ ప్రారంభమవుతుంది. నక్షత్రం పునర్వసు ఉదయం 7:20 వరకు ఉంటుంది. ఆ తరువాత పుష్యమి ప్రారంభమవుతుంది. యోగం వ్యాఘాత రాత్రి 9:10 వరకు. కరణం కౌలవ ఉదయం 11:23 వరకు. తైతుల రాత్రి 10:36 వరకు. ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. నేటి శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:12 నుండి 5 గంటల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి 12:45 వరకు. అమృతకాలం ఉదయం 5:05 నుండి 6:35 వరకు మరియు మధ్యాహ్నం 12:22 నుండి 1:55 వరకు. సంధ్యా సమయం సాయంత్రం 6:04 నుండి 6:54 వరకు. సూర్యోదయ సమయం ఉదయం 5:48. సూర్యాస్తమయ సమయం సాయంత్రం 6:50. నేటి అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:41 నుండి 12:19 వరకు. గుళిక కాలం ఉదయం 7:26 నుండి 9:03 వరకు. యమగండం సాయంత్రం 3:34 నుండి 5:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:16 వరకు మరియు మధ్యాహ్నం 12:45 నుండి 1:37 వరకు. వర్జం 3:05 నుండి 4:38 వరకు. పరిహారం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజ చేయాలి. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఈరోజు మేషరాశి వారు శ్రమించి పని చేయాల్సిన అవసరం ఉంది. కొత్త అవకాశం కలిగిన కొన్ని కష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. పాత తప్పులు గుర్తుకు వచ్చి మనసులో ఆందోళన కలగవచ్చు. పరిహారం శనిదేవుని దర్శించి ఆవాల నూనె వృషభ రాశి. ఈరోజు ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులకు ఇచ్చిన హామీలను నెరవేర్చగలుగుతారు. వ్యాపారాలలో జాగ్రత్తగా ముందడుగు వేయాలి. పిల్లల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. పరిహారం సంకటహార గణేష్ మిథున రాశి. ఈరోజు మీకు ఆశించిన లాభాలు లభిస్తాయి. సీనియర్ల సలహా తీసుకుంటే ఉద్యోగంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయం కలగవచ్చు. ఆర్థికంగా లాభం ఉంటుంది. పరిహారం సునకానికి రాత్రి రొట్టె తినిపించండి. కర్కాటక రాశి. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. భాగస్వామ్యపు పనుల్లో ఒక పొరపాటు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన గురించి ఆందోళన కలగవచ్చు. వివాహ జీవితంలో కొన్నాళ్ళుగా ఉన్న సమస్యలు తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. పరిహారం సింహరాశి. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పిల్లలు ఆశించిన విధంగా ప్రవర్తిస్తారు. పరిహారం శ్రీకృష్ణుడిని పూజించండి. కన్యరాశి. ఈరోజు మీ ఆదాయం ఒక్కటి కాదండి అనేక మార్గాల్లో లభిస్తుంది. అనేక పనుల్లో పడిపోవడం వల్ల ఒత్తిడిగా అనిపించవచ్చు. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండండి. స్నేహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. పరిహారం తులారాశి. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉద్యోగస్తులు అధికారి మద్దతును పొందుతారు. భాగస్వామి మాటలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. తల్లిదండ్రులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. పరిహారం పార్వతీదేవిని పూజించండి.
వృశ్చిక రాశి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి వార్తలు రావచ్చు. ఇతరులకు సహాయం చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ అవసరాలపై మీరు శ్రద్ధ చూపుతారు. తల్లి మద్దతుతో ఆర్థిక సమస్యలు పరిష్కరించగలుగుతారు. పరిహారం విష్ణువు జపమాల 108. ధనుస్సు రాశి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. స్నేహితులను కలవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. పరిహారం బ్రాహ్మణులకు దానం చేయండి. మకర రాశి. ఇంటిలో శుభకార్యాలు జరగవచ్చు. ప్రవర్తనలో మార్పు తీసుకురావడం అవసరం. పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బదిలీకి అవకాశం ఉంది. పరిహారం ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టండి. కుంభరాశి. ప్రేమ జీవితంలో భాగస్వామితో సమయం గడిపే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఖర్చులు పెరిగి ఒత్తిడిగా అనిపించవచ్చు. ఇంటా బయట సమన్వయం అవసరం. ఉద్యోగస్తుల విజయాన్ని సాధించగలరు. పరిహారం శివునికి తెల్ల చందనం సమర్పించండి. మీనరాశి. ఖర్చులు అధికమవుతాయి. ఆర్థిక ఒత్తిడికి గురవుతారు. వ్యాపార నిర్ణయాల్లో జాప్యం కలగవచ్చు. జీవిత భాగస్వామితో చర్చల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులు పరీక్షల్లో రాణించాలంటే కష్టపడాలి. పరిహారం తెల్లని పట్టు వస్త్రాలు దానం. రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.